ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ముగిసింది. అందరూ రికార్డు ధరల గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈసారి వేలంపాటలో అసలు కథ అది కాదు. తెర వెనుక ఒక పెద్ద విప్లవమే జరిగింది. ముఖ్యంగా యువ ప్రతిభ విషయంలో. ఇంతకీ అసలు కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఈ నంబర్తోనే మొదలు పెడదాం. 25.2 కోట్లు. చాలా పెద్ద మొత్తం కదా. ఈ సంఖ్య వెనక ఉన్న కథేంటో తెలుసుకోవాలనుందా? ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. ఐపీఎల్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అవును, ఈ సంఖ్య ఐపీఎల్ చరిత్రలోనే ఒక విదేశీ ఆటగాడికి పలికిన అత్యధిక ధర. ఇది మిచెల్ స్టార్క్ రికార్డును కూడా బద్దలు కొట్టింది. కానీ అసలు కథ ఇక్కడితో ఆగిపోలేదు. దీనికి మించిన ట్విస్ట్ ముందుంది. ఇంత భారీ మొత్తాన్ని దక్కించుకున్న ఆ ఆటగాడు క్యామరాన్ గ్రీన్. కోల్కతా నైట్ రైడర్స్ అతని కొనుగోలు చేసింది. వేలం చూడగానే అందరూ ఓకే, ఇదే ఈ ఆక్షన్లో అతిపెద్ద వార్త అనుకున్నారు. కానీ వాళ్ళందరూ తప్పులో కాలేశారు. అయితే ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. ఈ వేలంలో అసలైన సంచలనం ఒక స్టార్ ప్లేయర్ గురించి కాదు, ఒక కొత్త తరం గురించి. తెర వెనుక అంతకంటే పెద్ద కథ నడుస్తుంది. ఈ వేలం యొక్క అసలు సిసలైన కథ ఇక్కడే మొదలవుతుంది. యువ, దేశీయ ప్రతిభావంతులపై ఫ్రాంచైజీలు ఇంతగా దృష్టి పెట్టడం ఇదే మొదటిసారి. చెప్పాలంటే అన్క్యాప్డ్ ఆటగాళ్లకు ఇదొక స్వర్ణయుగంలా మారింది. ఈ స్లైడ్ చూడండి. ఇది కేవలం నంబర్స్ కాదు, ఒక కొత్త ఆలోచనా విధానం. ఒకవైపు కేకేఆర్ ఒకే స్టార్ ప్లేయర్పై 25 కోట్లకు పైగా పెడితే, మరోవైపు సీఎస్కే ఇద్దరు అన్క్యాప్డ్ ఆటగాళ్లపై అంతకంటే ఎక్కువ అంటే 28 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. ఇది ఐపీఎల్ భవిష్యత్తునే మార్చబోయే ఒక పెద్ద మార్పుకు సంకేతం. చెన్నై సూపర్ కింగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అసలు అంతర్జాతీయ క్రికెట్ అనుభవమే లేని ఇద్దరు ఆటగాళ్లపై, అవును అన్క్యాప్డ్ ప్లేయర్స్పై ఇంత భారీ మొత్తం పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం ఒక రిస్క్ మాత్రమే కాదు, భవిష్యత్తుపై వాళ్లు పెట్టుకున్న ఒక పెద్ద నమ్మకం. ఈ కొటేషన్ సీఎస్కే యొక్క కొత్త వ్యూహాన్ని స్పష్టంగా చెబుతోంది. ఒకప్పుడు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో డాడీస్ ఆర్మీగా పేరున్న సీఎస్కే ఇప్పుడు పూర్తిగా బేబీస్ ఆర్మీగా మారిపోయింది. ఇది కేవలం జట్టులో మార్పు కాదు, వాళ్ల ఆలోచనా విధానంలోనే వచ్చిన ఒక విప్లవం. ఈ చార్ట్ చూస్తే మనకు ఆ విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు సీఎస్కే మొత్తం యువశక్తితో నిండిపోయింది. వాళ్ళ జట్టులో ఏకంగా 80% మంది 25 ఏళ్ల లోపు వారే. ఇది భవిష్యత్తు కోసం వేసిన ఒక పెద్ద పంద్యం అని చెప్పాలి. సరే, సీఎస్కే ఈ కొత్త ట్రెండ్ను మొదలుపెట్టింది. మరి మిగతా జట్లు ఎలా స్పందించాయి? ఈ వేలంలో తెలివిగా వ్యవహరించి విజయం సాధించిన కొన్ని జట్ల గురించి ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ చాలా తెలివైన వ్యూహంతో ముందుకు వెళ్ళింది. వాళ్లు కేవలం ఖరీదైన ఆటగాళ్ల వెనుక పడలేదు. అకీబ్ నవీ దార్ లాంటి యువ ఆటగాడిని కొంటూనే బేస్ ప్రైస్కే డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, ఎంగిడి, జేమిసన్ లాంటి అద్భుతమైన ప్లేయర్స్ను దక్కించుకుని తమ జట్టును చాలా బలోపేతం చేసుకున్నారు. ఇక ఇతర జట్లు కూడా కొన్ని తెలివైన కొనుగోళ్లు చేశాయి. ముంబై ఇండియన్స్ కేవలం ₹1 కోటి క్వింటన్ డీకాక్ను తీసుకోవడం నిజంగా ఒక అద్భుతం. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా రవి బిష్నోయ్ లాంటి కీలక స్పిన్నర్ను చాలా తక్కువ ధరకే దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అన్ని జట్లు ఇంత తెలివిగా ఉన్నాయా అంటే లేదనే చెప్పాలి. ఇప్పుడు వేలంలో కొన్ని సందేహాస్పదమైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆలోచనలో పడేసిన జట్ల గురించి చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహం చూస్తే ఎవ్వరికైనా గందరగోళం వస్తోంది. వాళ్లకు అత్యవసరంగా కావాల్సింది భారతీయ బౌలర్లు. కానీ వాళ్లు డబ్బు ఖర్చు పెట్టింది మాత్రం ఖరీదైన విదేశీ బ్యాట్స్మెన్పై. ఫలితంగా వాళ్ల బౌలింగ్ బలహీనంగానే ఉండిపోయింది. పైగా పర్సులో డబ్బు కూడా మిగిలిపోయింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ తీసుకున్న నిర్ణయం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. కేవలం 4 మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండే జోష్ ఇంగ్లీష్పై ఏకంగా 8.6 కోట్లు ఖర్చు చేయడం నిజంగా ఒక పెద్ద జూదం. ఈ నిర్ణయం సరైనదేనా అనేది కాలమే చెప్పాలి. సో మొత్తంగా ఈ వేలం నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఇది కేవలం ఒక సాధారణ వేలం మాత్రమేనా, లేకపోతే ఐపీఎల్ భవిష్యత్తుకు ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుందా? ఈ సంఖ్య చూడండి, 10 కంటే ఎక్కువ. ఇంతమంది అన్క్యాప్డ్ దేశీయ ఆటగాళ్లు ఈ ఒక్క వేలంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. ఇది కేవలం వాళ్ళ జీవితాలనే కాదు, దేశీయ క్రికెట్కు కూడా ఒక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఇదే ఈ వేలం యొక్క అసలు సారాంశం. ఫ్రాంచైజీలు మొదటిసారిగా తమ పాత వ్యూహాలను పక్కన పెట్టాయి. పెద్ద పెద్ద విదేశీ పేర్ల కంటే మన దేశంలోని యువ ప్రతిభకే పెద్దపీట వేశాయి. ఇది నిజంగా ఐపీఎల్లో ఒక కొత్త శకానికి నాంది అని చెప్పొచ్చు. ముగింపుగా ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను. యువతపై ఫ్రాంచైజీలు పెడుతున్న ఈ భారీ పెట్టుబడి కేవలం ఐపీఎల్నే కాకుండా మొత్తం భారత క్రికెట్ భవిష్యత్తునే మార్చగలదా? ఇదొక పెద్ద ప్రయోగం. కానీ దీని ఫలితం కనుక సానుకూలంగా వస్తే అది మన క్రికెట్కు ఒక కొత్త దిశను చూపిస్తుంది.